నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. వంకరకి ఎందుకురా పుట్టావురా తింగరోడా అంటే సక్కగుండలో నెక్కిరేయడానికి అన్నాడంట. నిజంగా అంటే ఇలా ఉంది ప్రజెంట్ సొసైటీ అనేది. నేను కేవలం ఒక్కరి గురించి మాట్లాడట్లా, రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకులకు సంబంధించి మేము కార్యకర్తలము, మేము పార్టీ జెండా మోస్తున్నాము, ఆ నేత అభిమానులము, ఆ నేతకు సంబంధించి ఏదైనా వస్తే మేము తట్టుకోలేము అనే వాళ్ళందరికీ సంబంధించి నేను ఈ వీడియో చేయబోతున్నాను. అందుకే అన్నదంటే ఎందుకు వంకర పుట్టేవరా అంటే సక్కగుండలోనే ఎక్కిరించడానికి అన్నాడంట. ప్రస్తుతం అట్లనే ఉంది. అంటే మన నాలిక సరిగ్గా లేక అవతల వాళ్ళు ఏం వాగితే దానికి మనం అదే తరహాలో సమాధానం ఇవ్వడము అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రతి ఒక్కరూ అంటే సామాన్యుడి నుండి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మిమ్మల్ని మాకు రోల్ మోడల్గా మీరు ఉంటారు. మిమ్మల్ని చూసి మేము ఇంకా ఎదగాలి అనుకుంటాము, మీలాగా మేము ఆ క్షేత్రంలోకి రావాలి, అలా మనం ఫైట్ చేయాలి అనుకునే ఒక పొజిషన్లోకి మీరున్నారు. మిమ్మల్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ గురించి మంచిగా చెప్పుకుంటాము. అసలు ఎక్కడికి వెళ్తుంది రాజకీయ వ్యవస్థ అంటే తిట్టుకుంటే తప్పితే, లేదు సంబంధం లేని వ్యక్తులను తెర మీద తీసుకొస్తే తప్పితే వాళ్ళ మనుగడ ముందుకెళ్ళదా అని అంటే వీళ్ళు చేస్తున్న కామెంట్స్ చూస్తే అవునని చెప్పక తప్పదు. ఈవెన్ మాజీ మంత్రి రోజా గారు కావచ్చు, ఆకేపాటి సుభాషిణి అంటే జనసేన వీర మహిళ ఆవిడ కావచ్చు, ఇప్పుడు సంబంధం లేకుండా ఉగాది వేడుకలకు సంబంధించి మీరు ఆ ముఖ్యమంత్రుల్ని ఆ మాజీ ముఖ్యమంత్రులన మీ నేతలన మీరు తిట్టుకోండి, ఎవరు వద్దనట్లా, కానీ సంబంధం లేకుండా భారతమ్మ ఎందుకు వచ్చింది, ఆవిడ ఎందుకు అడ్డగాడిదైంది, అడ్డగాడిద అంటూ ఎందుకు మాట్లాడారు? అక్కడ చంద్రబాబు గారు రాలేదా? మీరు చంద్రబాబు గురించి మాట్లాడండి. ఆవిడ సతీమణి బోనమ్మ గురించి ఎందుకు వచ్చింది, బోనమ్మ గురించి మీరు కమెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఉగాది వేడుకలను బేస్ చేసుకొని అటు అధికార ప్రతినిధులను చెప్పుకునే వాళ్ళు కావచ్చు, జనసేన వీర మహిళలు కావచ్చు, మన సీనియర్ లీడర్ అని చెప్పుకుంటున్న రోజమ్మ గారు కావచ్చు, ఖచ్చితంగా ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే. సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి వ్యక్తిత్వ హననం చేయడం అది కరెక్ట్ కాదు. ఆవిడ అనింది, మీరెవరిని అనాలి? రోజన్ కదా అనాల్సింది. ఆవిడకు విజ్ఞత లేదు, వదిలేద్దాము, ఆవిడకు మాట్లాడడం తెలియదు కాబట్టే కదా నగిరి ప్రజలు ఏ రిజల్ట్ ఆవిడకి ఇచ్చారు అనేది మీరు అనుకున్నప్పుడు మీరైనా పద్ధతిగా ప్రశ్నించాలి కదా. అసలు సంబంధం లేకుండా ఉన్న భారతిని తీసుకొచ్చి అడ్డగాడిదా అంటూ ప్రశ్నించడం ఏంటి? అసలు పట్టు వస్త్రాలు సమర్పించే సందర్భంలో ఎందుకు లేరు, పూజల్లో ఎందుకు పాల్గొనలేదు అంటూ ఆ విపరీత ధోరణితో ఆ పదాలతో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది అధినేతల భార్యలు ఏ పార్టీ వారైనా కావచ్చు, రాజకీయాల్లో లేరు, భర్త చాటు భార్యలుగానే వాళ్ళు కొనసాగుతున్నారు. అటు భువనేశ్వరి అమ్మ కావచ్చు, లేకపోతే పవన్ సతీమణి అన్నాలెజినోవా గారు కావచ్చు, లేకపోతే ఇటు భారతి గారు కావచ్చు, వీరిలో ఎవరిని దూషించినా అది తప్పే. కేవలం నేతలు ప్రెస్ సమావేశాల్లో వీరిని ఉద్దేశించి మాట్లాడడం మాత్రమే కాదు, సోషల్ మీడియాలో అధినేతల సతీమలను ఉద్దేశించి కించపరుస్తూ పోస్టులు పెట్టడము, అసలు ఏ సంస్కృతికి తెరలేపుతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అధినేతలు దీనికి సంబంధించి వారించకపోవడం, జగన్ అయినా, ఇటు పవన్ గారైనా, ఇటు చంద్రబాబు నాయుడు గారైనా అసలు ఎందుకు మీరు వారించలేకపోతున్నారు? ఆడాళ్ళు తిట్టుకొని అండి ఏదైనా సరే జరిగిపోతుంది అంటున్నారా? ఇది రాజకీయ దిగజారుడికి పరాకాష్ట అవుతుంది. అంటే పూజల్లో పాల్గొనకపోతే అడ్డగాడిదలైపోతారా? పూజకు రాకపోతే వాళ్ళ ఇంట్లో ఏం చేస్తే నీకెందుకమ్మా రోజమ్మా? ఆవిడ భారతి గారు వచ్చి కూర్చున్నారు, అది ఏంటిది ఆయన భర్తకి ఇచ్చే విలువ అనుకోవాలా? లేకపోతే అక్కడ ఒకవేళ మన బోనమ్మ రాలేని పరిస్థితి ఏమో, పూజల్లో పాల్గొనలేని పరిస్థితి ఏమో, ఒక ఆడదానివే కదా నువ్వు కూడా, అలా ఎలా అంటావు పాలు పెతుకుతుందా అనేసని మాట్లాడేటప్పుడు ఆ నోరుకు అదుపు ఏం ఉండాల్సిన అవసరం లేదా? అందుకే అంటున్నా, ఎందుకురా వంకరగా పుట్టావు అని అంటే సక్కగుండ నెక్కిరేయడానికి. ఇట్లనే ఉంది ఇప్పుడు మీరు చేసేది. నువ్వు ఒక మాట అండము, ఆవిడ జనసేన వీర మహిళ ఆమె మాట అండము. అసలు వాళ్ళ అంటే ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళని మీరు తిట్టండి. బోనమ్మని తిట్టినందుకు కదా కొడాల నాని గారికి, వల్లంనేని వంశీ గారికి ఏ గతి పట్టిందనేది మీరు చూస్తున్నారు కదా. ఎవరైతే ఆడదాన్ని జోలికి వెళ్ళినా, ఆడదాన్ని కించపరుస్తున్న మాట్లాడినా కాలం దానికి కరెక్ట్ సమాధానం చెప్తుంది అనేది క్లియర్గా తెలిసింది కదా. ఆ భాష కరెక్ట్గా లేదనే కదా వాళ్ళకి ఆ సమాధానం చెప్పి ప్రతిపక్షంలో ఆ హోదా లేకుండా కూడా కూర్చోబెట్టింది. రోజా గారికి బుద్ధి లేదనుకుందాము, అమ్మా జనసేన వీర మహిళలు మీకన్నా ఉండాలి కదా, ఆవిడని కదా మీరు టార్గెట్ చేస్తూ కమెంట్ చేయాల్సింది. దీన్ని బేస్ చేసుకొని ఈవిడ ఆడ కొడుకు పెళ్లిలో కిరణ్ రాయలతో డాన్స్ చేసిందని ఈవిడ, అసలు ఈవిడ ఎప్పుడన్నా ఈమె భర్తతో గుడికెళ్ళిందా అని వాళ్ళు, ఏంటి సోషల్ మీడియా పంచాయతీలు? భారతి గారు పూజలో పాల్గొనడం వల్ల ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఏమైనా ఆగిందా?
అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పింఛన్లు ఏమైనా ఆగిపోయాయా? ఆవిడ పూజల్లో పాల్గొంటే ఏంటి, పాల్గొనకపోతే ఏంటి? ఇది ప్రజల జీవితాలను ఏ మాత్రమైనా ప్రభావితం చేసే అంశమేనా? బూనమ్మ రాకపోతే ఏంటి? ఉగాది ఆగిపోయిందా? అక్కడ ఏమన్నా ఏంటిది, అమ్మ బూనమ్మ లేదు అనేసి అక్కడ ఎవరన్నా అడిగినా ఆయన వాళ్ళకి అక్కడ సమాధానం చెప్తారు. అది మతం అనేది ఒక వ్యక్తిగత అంశం. అది వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. అసలు క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఎవరు వాళ్ళ స్థాయిలో వాళ్ళు పూజలు చేస్తారు. అన్నా లెజ్నోవా గారు కూడా ఒక క్రైస్తవురాలు. ఆమె తన బిడ్డల్ని తన క్రైస్తవ మతంలోనే పెంచుతున్నారు. అడ్డగాడిదలు అయిపోతారా? భారతి గారు ఏనాడు రాజకీయాల గురించి మాట్లాడింది లేదు. ఈవెన్ భూనమ్మ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి కూడా మొన్న రాజకీయాలప్పుడు వాళ్ళ భర్తల కోసం వాళ్ళు ప్రచారం చేశారు తప్పితే ఏపీ ఏమైపోతుందని కావచ్చు, ఏపీ రాజకీయాల గురించి ఇదని కావచ్చు, భారతమ్మ కావచ్చు, భూనమ్మ కావచ్చు, నారా బ్రాహ్మణి కావచ్చు, ఏ ఒక్కరు వాళ్ళు మాట్లాడింది లేదు. మీరెందుకమ్మ గొంతు చించుకొని వాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు? ఎందుకు వాళ్ళను వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు? ఎందుకు ఈ బూతులతో విరుచుకుపడుతున్నారు? ఇక్కడ ఎందుకు కించపరుస్తున్నారు? కేవలం అటు భర్తలకు చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ రంగాల్లో వాళ్ళ చేతనైనంత సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అటు భారతమ్మ ఆమె చేసే సేవా కార్యక్రమాలు ఆమె చేస్తుంది, భూనమ్మ ఆమె చేసేటి ఆమె చేస్తుంది, బ్రాహ్మణి గారు ఆవిడ చేసేది ఆవిడ చేస్తున్నారు. వీళ్ళంతా చూసే వాళ్ళకు రోల్ మోడల్గా ఉంటున్నారు. మీరు ఉండట్లేదు, సమస్య అది. వీళ్ళు ముగ్గురు ఆయా పార్టీలకు సంబంధించి కావచ్చు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, భర్తలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు, కుటుంబాలు నడిపించుకుంటున్నారు. ఎక్కడ తమ హుందాతనాన్ని వాళ్ళు ఎక్కడ తగ్గించుకోవట్లేదు. మీకు అర్థమవుతుందా ఏమన్నా? బోనమ్మ కావచ్చు, భారతమ్మ కావచ్చు, బ్రాహ్మణి కావచ్చు, ఎక్కడైనా నోరు జారి మాట, ఈవెన్ తన భర్తను జైల్లో వేసినప్పుడైనా ఇద్దరు భార్యలు, అటు భువనేశ్వర్ గారు కావచ్చు, ఇటు భారతమ్మ కావచ్చు, ఎక్కడన్నా మీడియా ముందుకు వచ్చేసి అసభ్య పదజాలం కావచ్చు, ఒక్క దగ్గర నోరు జారినట్టు ఎక్కడన్నా ఉందా? అసలు వాళ్ళు ఎక్కడన్నా మాట్లాడారా? ఎంత హుందాగా ప్రవర్తించారు? మీకెందుకు ఆ సోయి ఉండట్లేదు? ఏ పార్టీ అయినా కానివ్వండి, తెలంగాణ, ఏపీ, ఏ పార్టీ అయినా సరే వ్యక్తిగత హరణానికి ఎందుకు దిగుతున్నారు? మీరు ప్రశ్నించండి, ఒక పద్ధతిలో ప్రశ్నించండి, మాట్లాడండి. చూసే వాళ్ళకి ఇది కదా మాట్లాడిన పద్ధతి అనిపించేలాగా మాట్లాడండి. అరే కిరణ్ రాయలతో డాన్స్ చేస్తే ఏంటి, దానికి తీసుకొచ్చి జగన్ వచ్చి నాతో డాన్స్ చేస్తారా? ఏంటమ్మా సుభాష్ నా మాటలు? ఆయన వచ్చి నీతో ఆయనకంత చనువు ఉంటే నిజంగానే తను ఒకవేళ నిన్ను ఒక చెల్లెలాగా భావించి తన అల్లుడి పెళ్లిలో డాన్స్ చేయాలనుకుంటే వచ్చి చేస్తాడేమో, తప్పేముంది దాంట్లో? నీకు అనుబంధము సాన్నిహిత్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి చేస్తారు. ఆయన కిరణ్ రాయలతో చేసినంత మాత్రాన దాంట్లో కూడా తప్పలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉంది కాబట్టి, ఒక పార్టీలో కలిసి పనిచేస్తారు కాబట్టి ఒక సంగీత ఈవెంట్ అనేది సరదాగా జరిగేది. దాన్ని కూడా అంటే ఈమె అనింది కాబట్టి ఈమెకు సంబంధించిన విషయాలని తీసుకొచ్చి ముందరేయాలి, ఆవిడ అనింది కాబట్టి ఆమెకు సంబంధించిన విషయాలని ముందరేయాలి. ఎందుకు రోజమ్మా? ఇంకా కూడా మారకపోతే ఎలా? మీరు ఒక ప్రజాప్రతినిధి, ఒక యాక్టర్గా దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ట్రోల్స్ ఎదుర్కోవాలో అన్ని ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అయినా కూడా మారకపోతే మరొకసారి మీరు భారీ మూల్యాన్ని అయితే ఖచ్చితంగా చెల్లించుకుంటారు. సుభాషిణి గారు జనసేన వీరమహిళగా మీరు ఎలివేట్ అవుతున్నారు. మీరు ఇంకో 10 మందికి ఈవిడలాగా మనం ఎదగాలి అన్న ఆదర్శంగా ఉండాలి. కానీ ఒక మహిళను కించపరుస్తూ అడ్డగాడితే ఎందుకు రాలేదు, ప్రసాదం అడ్డగాడితే ఎందుకు తినలేదు, ఏంటమ్మా భాష? ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యను 40% ఓటు బ్యాంక్ కలిగిన ఒక పార్టీ అధినేత సతీమణిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఎంకరేజ్ చేస్తారా? బాగా మాట్లాడింది మా సుభాష్ నేను చప్పట్లు కొడతారా? మీరెవరి ప్రాపకం కోసమో చూస్తూ ప్రజాక్షేత్రంలో ఓడిపోతున్నారు. ఈ విషయాన్ని మీరందరూ మర్చిపోతున్నారు. మీరు ప్రశ్నించే ప్రశ్నలు ఎదుటి వ్యక్తిని కూడా ఆలోచింపజేయాలి. అరే నిజమే కదా సుభాష్ని బాగా మాట్లాడింది, అరే నిజమే కదా మా రోజా గారు భలే క్వశ్చన్ రైజ్ చేశారు, బాగా మాట్లాడింది అని కదా ఆలోచించాలి. మిమ్మల్ని చూసి కదా మేము నేర్చుకోవాలి. మీరే తిట్ల దండకం స్టార్ట్ చేస్తే ఇంకా మేము అనేవాళ్ళం ఇంకా ఏ స్థాయిలో మాట్లాడాల్సి ఉంటుందో చెప్పండి. అంటే జగన్ డాన్స్ చేస్తానంటే రమ్మను, నేను వద్దంటానా? అంత వ్యంగ్యంగా కించపరిచే అవసరం లేదు కదా. అదే చెప్పేది, పరాయి భర్తతో డాన్సులు చేయడమే పవన్ కళ్యాణ్ గారు చెప్పే సనాతన ధర్మం, సంస్కృతి అని చెప్పదలుచుకుంటున్నారా? మరి పోనీ మీ మాటలను మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ అధినేత కావచ్చు సమర్థిస్తారా? ఒకసారి ఆలోచించుకోండి. ఇద్దరు, అటు జనసేన వీరమహిళ కావచ్చు, ఇటు మా మాజీ మంత్రి అలాగే నగిరి మాజీ ఎమ్మెల్యే రోజా గారు కావచ్చు, అడగండి. అధినేతన భార్యను రోడ్లకు కీడ్చడము, వారిపై బురద జల్లాలనుకోవడం ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఒక విష సంస్కృతి. ఇంకా కూడా దాన్ని మీరు వదిలిపెట్టకపోతే ఇందుకైతే ఏ పార్టీ అతీతం కాదు. అన్ని పార్టీలలో కూడా ఈ మూలాలు కనిపిస్తున్నాయి. మారకపోతే
ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎదగాలనుకుంటున్న సుభాషిణి గారికి కావచ్చు, లేకపోతే నెక్స్ట్ మళ్ళీ రాజకీయ క్షేత్రంలోకి వెళ్ళాలనుకుంటున్న రోజమ్మకే కావచ్చు, ఎదురు దెబ్బ అయితే తప్పదు. ఆడవాళ్ళను కించపరిచే సంస్కృతికి ఇకనైనా స్వస్తి చెప్పండి. అది ఏ పార్టీ అయినా, ఏ నేత అయినా, ఏ మహిళ అయినా, సామాన్యుడైనా సరే. విమర్శించడానికి ఒక పద్ధతి ఉంది, మాట్లాడడానికి ఒక లిమిట్ ఉంది. ఈ విపరీత ధోరణిని తగ్గించుకోకపోతే ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకుంటారు. ఎవరన్నారు? రోజా అనింది కదా, రోజా మీద మీరు చేయండి. అమ్మా మరి గతంలో మీ ఏంటిది ఆవిడ వచ్చి ఏం చేశారు? మన సంస్కృతిని కించపరిచారు కదా, ఇది ఇలా ప్రశ్నించండి. వినడానికి కూడా పద్ధతిగా ఉండి చూసేవాడు కూడా అవును సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది కదా ఆ వీడియో అనేసని మీరు ఆ ప్రశ్నించే విధానంతో అవతలి వాడు ఆలోచించాలి. అరే నిజం కదా ఈ పాయింట్ అనేటట్టుగా ఉండాలి తప్పితే వ్యక్తిగత దూషణలకు వెళ్ళిపోవడము, దానికి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడము, మళ్ళీ దాని బీదికి వెళ్ళి కేసులు పెట్టడము. ఏంటమ్మా ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఏపీకి రాజధాని అంశం ఏమైపోయింది అన్నది ఇప్పటికీ తెలియని ప్రశ్న. అది మిగతా రాష్ట్రాలు దూసుకెళ్ళిపోతున్నాయి, మనం ఎక్కడున్నాము అనేది ఆలోచించుకోవాల్సింది. అధినేతలేమో దానికి సంబంధించి వీళ్ళను బతిలాడుకుంటూ ఆ దేశానికి వెళ్ళి ఆ రాష్ట్రానికి వెళ్ళేసి రండి మా రాష్ట్రాన్ని చూడండి పెట్టుబడులు పెట్టండి అంటూ ఇంత వాళ్ళు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేసి వాళ్ళు ప్రయత్నిస్తుంటే మీరేంటమ్మా వ్యక్తిగత దూషణలోకి దిగుతూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇప్పుడు ఖండాంతరాలు దాటుతున్నాయి ఏదైనా సమస్య వచ్చినప్పుడు. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు అక్కడ అందరూ వీడియోస్ని చూస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? మా దగ్గర ఇది కామన్లే, ఒకరినొకరు తిట్టుకుంటారు, ఇట్లా తిట్టుకుంటేనే మా రాజకీయాలు నడుస్తాయి అనేసానంటే అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, ఏంటి వాళ్ళు ఏదో అరుస్తున్నారు అని అన్నప్పుడు ఏంటి ఇంత దారుణంగా తిట్టుకుంటారా మీ వాళ్ళు అని అంటే ఎవరి పరువు పోతుంది? ఖచ్చితంగా ఇది మరొక్కసారి మహిళలు అంటే మంత్రులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, మాజీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ పేరు చెప్పుకుంటూ అభిమానాన్ని ప్రదర్శించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు మనం తిడుతున్న నేపథ్యంలో ఆ జనసేన వీరమహిళ పోస్టును ట్యాగ్ చేస్తూ అటు భారతమ్మని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, జగన్ గారిని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, వాళ్ళ కింద కామెంట్లు, వాళ్ళు వీడియోలు. ఇక అసలు మనకి ఏ సమస్యలు లేవు దీనికి సంబంధించి. ఒకవైపు నిరుద్యోగులు వాళ్ళకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు, దానికి సంబంధించి లేదు. గ్యాస్ కొరత ఏర్పడుతుంది రేపు రాబోయే రోజుల్లో, దాన్ని ఎలా అధిగమించాలి దీనికి సంబంధించి సూచనలు ఇద్దామనేది లేదు. ఎండాకాలం రాబోతుంది, ఈసారి ఎండలు ఎట్లుంటాయో ఏంటో దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు దాని గురించి లేదు. అకాల వర్షాలు పడుతున్నాయి, రైతులు నష్టపోతున్నారు, దాని గురించి లేదు. ఇలాంటి పనికొచ్చే ఒక్క చర్చ లేదు. ఎంత దౌర్భాగ్యం దీనికి సంబంధించి. అసలు అధినేతల భార్యలను తిట్టడం ఏంటి? నిజంగానే వాళ్ళు మీలాగే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే మీరు అనండి అమ్మా, నష్టం లేదు. వాళ్ళ మానన వాళ్ళు కొంగుచాటు భర్తలు అంటే భార్యల్లాగా ఉంటూ వాళ్ళకేదో తెలిసింది వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకు వచ్చిన దాంట్లో వాళ్ళు ప్రజాసేవకు ఎవరికి వాళ్ళే ముగ్గురు గురించి చెప్తున్నా. మీరు తెర మీద తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ అప్పుడు తీసుకొచ్చిన బోనమ్మ కావచ్చు, బ్రాహ్మణ్ గారు కావచ్చు, అలాగే భారతమ్మ కావచ్చు, ముగ్గురు వాళ్ళ స్థాయిలో వాళ్ళు అనేక సంక్షేమ కార్యక్రమాలని వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళొక ఇండస్ట్రియలిస్ట్గా వాళ్ళొక సంస్థని స్టార్ట్ చేసి వాళ్ళ కింద ఒక 100 నుంచి 200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళు మంచి బాటలోనే వెళ్తున్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోకుండా మీరు చేస్తున్నది ఏంటో మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. ప్రజలారా, అలాగే అభిమానించే కార్యకర్తలారా, ప్లీజ్ వాళ్ళు వాడిన తిట్ల దండకాన్ని వాడకుండా ఇంకొకసారి వాళ్ళు మాట్లాడకుండా ఉండే విధంగానే వీడియోలు చేయండి. అంతే తప్పితే మీరు కూడా దొరికింది కదా ఎవరి మెప్పు కోసమో మీరు కూడా దిగజారి మాట్లాడొద్దు. లేకపోతే దీనికి సంబంధించి ఎవరైనా సరే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.